నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఫలితాల తర్వాత చాలా పార్టీలలో కూడా భారీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మరి అవి చిన్న చిన్న పార్టీలలో అంటే ఓకే, కానీ ఏకంగా బీజేపీ పార్టీలోనే పెను మార్పులు జరగబోతా ఉన్నాయి. ఫలితాల తర్వాత పెను మార్పులు జరగబోతా ఉన్నాయి. బీజేపీకి ఆశించినటువంటి స్థాయిలో సీట్లు రాకపోవడం, కొన్ని రాష్ట్రాలలో మనం పక్కా గెలుస్తూ ఉన్నాం, 100% రిజల్ట్ మనకే రాబోతా ఉంది అనుకున్నటువంటి రాష్ట్రాలలో కూడా పెద్దగా ఫలితం చూపించలేకపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో 2 సార్లు కూడా ఏకపక్షంగా వాళ్ళంతటా వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కువ సీట్లు సాధించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి మరి ఈసారి ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రాకపోయేసరికి పెను మార్పులు చోటు చేసుకుంటా వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పి ఆదేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇలా వేరే పార్టీ వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి పదవులు ఇవ్వాలి, కేంద్ర మంత్రిత్వంలో పదవులు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి అడుగుతారో వాటన్నిటి కూడా హామీ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో మరి మనకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, మనకెందుకు మరి ఈ గతి పట్టింది అనేటటువంటి పరిస్థితి కూడా బీజేపీ ఆలోచన చేసుకుంటా ఉంటా వెంటనే యూపీ సీఎం ఆదిత్య యోగినాథ్ని వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి మీరు ఢిల్లీకి రావాలని చెప్పి ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. ఇక యూపీ సీఎంని ఢిల్లీకి రావాలని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మరి ఇక లాస్ట్కి మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈయన అమిత్ షా పదవి కూడా మారిపోయేటటువంటి అవకాశం కనపడుతున్నది. అమిత్ షాను కూడా మరి ఆయనకి ఏదైతే టోటల్ హోమ్ అఫైర్స్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన్ని కూడా మార్చేటటువంటి అవకాశం కనపడటంతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెంటనే మీరు వచ్చారని చెప్పి నడ్డాని బాధ్యతల నుంచి తొలగించి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు అప్పచెప్పేటటువంటి కీలక బాధ్యతలు ఇవన్నీ కూడా మరి కనబడతా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి మెజారిటీ రాలేదు. మెజారిటీ రాని పక్షంలో మరిగా ఢిల్లీకి సీఎం ఆదిత్యనాథ్ రమ్మని చెప్పేసి అందరూ ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్టీ ఎంపీలు తర్వాత బీజేపీ పార్టీ నాయకులందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పేసి కీలక సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మరిగా ఫలితాల తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నటువంటి సందర్భంలో మరి మనం ఎందుకు పార్టీ మరి ఇట్లనే చిన్న చిన్నగా పార్టీ చిన్నభిన్నం అయిపోతూ ఉంటుంది. ఇండియా కూటమి కొట్టినటువంటి దెబ్బ కంటే మాత్రానికి ప్రజలు కొట్టినటువంటి అనుకున్న స్థాయిలో రాకపోతే అంతే ఉంటుంది కదా. 400 పార్ 400 సీట్లు అని చెప్పినటువంటి బీజేపీ పార్టీకి అనుకున్నటువంటి స్థానాలు రాకపోవడంతో మరి ప్రధానంగా యూపీలో తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడైతే అసలు ఆశించిన ఫలితాలు రాలేదో అక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటా మరి లాస్ట్కి అమిత్ షా గారి దగ్గర నుంచి కూడా పెద్దగా ప్రభావం ఏం చూపించలేదు కాబట్టి ఆయన పదవి కూడా మార్చేటటువంటి అవకాశం బీజేపీలో పెను మార్పులు అయితే కొంత అల్లకొల్లోలం అయితే ఉన్నది. అల్లకొల్లోలం జరుగుతూ ఉన్నది. అందరినీ ఢిల్లీ రమ్మంటా ఉన్నారు. ఏం చేస్తారో అర్థమైతే లేదు. ఓ పక్క ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే మరి అధికారం ఇవ్వాలో ఎవరైతే సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళందరినీ కాపాడుకుంటా ఉన్నారు. ఇటు వీళ్ళని కాపాడుకుంటా మొత్తం మెంటల్ ఎక్కిపోతా ఉన్నది. నరేంద్ర మోడీకి తర్వాత అమిత్ షాకి మెంటల్ వాస్తవంగా బుర్ర పనిచేయలేదు. వాళ్ళకి బుర్ర పనిచేయకుండా ఎక్కడ సిట్ రైడ్ చేయాలి, మార్చాలి అనుకున్న దగ్గర రాలేదు. రామ మందిరంలో కూడా మనం ఓడిపోయినాం. అంటే రామ మందిరంలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఎందుకు ఇట్లా మనకి పోటీ చేస్తానని చెప్పి వెళ్ళి వేరే దగ్గర పోటీ చేసిండు, అక్కడ ఓడిపోయే అవకాశం ఉందని. ఇవన్నీ కూడా మరి మనం చేసిన తప్పిదాలు ఏంటి, అక్కడ నాయకులు ఎట్లా పనిచేశారు ఏంది, మొత్తం మార్పులు చేర్పులు మొత్తం కూడా నడ్డా ప్లేస్లో మార్చుతా ఉన్నారు, ఆ యూపీ సీఎం ఆదిత్య ప్లేస్లో మార్చుతా ఉన్నారు. వీళ్ళందరి ప్లేస్లు కూడా మార్చి మరి సిట్ రైడ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మరి మనకి బీజేపీ పార్టీలో భారీగా పెను మార్పులు కూడా జరుగుతూ ఉన్నటువంటి అంశం మనకి స్పష్టమవుతా ఉన్నది.